కార్తీక పురాణం 8వ అధ్యాయం. శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావ, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభముగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము, వస్త్రదానం వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా గాని ఇట్టి పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురు కదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందులకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక వర్ణశంకరులై రౌరవాది నరక హేతువులగు మహా పాపములను చేయువారు ఇంత తేలిగ్గా మోక్షం పొందుట వజ్రపు కొండను గోటుతో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతట వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించి తిని, వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏవనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మములు 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు 3ను సమకూడిన సమయమున సత్వమును గుణమును జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి మనోవాకాయ కర్మలచే ఒనర్చిన ధర్మము. ఆ ధర్మము యందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణి నది సముద్రమున కలియు తావునందు స్వాతికర్తలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములందు దేవాలయములందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణునకు ఎంత స్వల్పదానము చేసినను, లేక ఆ నదీ తీరమందున్న దేవాలయములో జపతపాదులు ఒనర్చినను విశేష ఫలమును పొందగలరు. రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలను కలిగించునదగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రములు సమకూడని సమయమున డాంబికాచరణార్థము చేయు ధర్మము. ఆ ధర్మం ఫలమునియ్యదు. దేశకాల పాత్రములు సమకూడినప్పుడు తెలిసిగాని తెలియగాని ఏ స్వల్ప ధర్మమును చేసినను గొప్ప ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెల గుట్ట చిన్ని అగ్ని కణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసిగాని తెలియకగాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామీళుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జమును నగరమున 4 వేదములు చదివిన ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతి అను భార్య కలదు. ఆ దంపతులు అన్యోన్య ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుని అతి గారాభంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడగుచు అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసములు చేయుచు విద్యనభ్యసించక బ్రాహ్మణ ధర్మములను పాటించక సంచరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనము రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవేతమును త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరం ఆమెతోనే కామక్రీడల్లో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాభము ఎట్లు పరిణమించినదో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞల్లో నుంచకపోయిన ఎడల ఈ విధముగానే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులు అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామిలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుచు కిరాత వృత్తితో జీవించుచుండెను. ఒకరోజు నా 2 ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయాను. అజామిలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తర్వాత ఆ అడవి అందే ఆమెను దహనం చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకుముందే ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలికకు యుక్త వయస్సు రాగా కామాంధకారముచే కన్నుమిన్నుగానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడల్లో తేలియాడుచుండెను.
వారికి 2 కొడుకులు కూడా కలిగిరి. 2 పురిట్లోనే చచ్చిరి. మరలా ఆమె గర్భము ధరించి ఒక కుమారుని కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను ఆ బాలుని విడువక ఎక్కడికి వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కానీ నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షం పొందవచ్చుననే ఏమాత్రం అతనికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజామీళునకు శరీర పటుత్వం తగ్గి రోగగ్రస్తుడే మంచం పట్టి చావునకు సిద్ధపడి ఉండెను. ఒకనాడు భయంకరాకారములతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూచి అజామీళుడు భయం చెంది కుమారునిపైనున్న వాత్సల్యం వలన ప్రాణము విడువలేక నారాయణ నారాయణ అనుచునే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణ అను శబ్దం వినబడగానే యమభటులు గడగడా వణకసాగిరి. అదే వేళకు దివ్య మంగళాకారులు శంఖ చక్ర గదాదారులకు శ్రీమన్నారాయణ దూతలు విమానంలో అచ్చటికి వచ్చి, ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చితిమి అని చెప్పి అజామీలుని విమానం ఎక్కించుకొని తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు, వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేము ఇచ్చటికి వచ్చితిమి కాన వానిని మాకు వదలు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పదొడంగిరి. అష్టమాధ్యాయము 8వ రోజు పారాయణం సమాప్తం.